ఈ రోజు చిన్నగా స్టార్ట్ అనేది ఆఫ్టర్ 1 year తర్వాత టోటల్ ఇండియా వైడ్ అనాగ్రేషన్ చేసుకునేటటువంటి తీయాలంటే 250 ml వచ్చేసి మన దగ్గర 10 రూపీస్ అండి. 500 ml వచ్చేసి 15 రూపీస్ ఎంఆర్పి. కానీ ఒక లీటర్ ఒకటే 20 రూపీస్, మళ్ళీ 2 లీటర్ వచ్చేసి 40 రూపీస్. అంటే ఇక్కడ మనం 20 రూపీస్ ఎందుకు ఇస్తున్నామంటే వాటర్ బాటిల్ అంటే చాలా కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, బ్రాండింగ్ లో వాళ్ళు ముద్ర పడిపోయారు. ఆ ముద్రను మన వైపు తిప్పుకోవాలంటే మనం వాళ్ళతో పాటు పోటీ పడుతున్నామని తెలియకుండానే పోటీ పడాలి. ఎలాంటి భయం లేకుండా అయ్యో ఈ కంపెనీ ఉంటుందో ఉండదో, జస్ట్ నేను ఒక ఫోన్ ద్వారా కనెక్ట్ అయ్యాను, జస్ట్ వాళ్ళ ఆఫీస్ చూశాను, మా మీద నమ్మకంతో ఇమీడియట్ గా పేమెంట్ చేసిన వాళ్ళలో శివారెడ్డి గారు అనేసి నంద్యాల నుంచి ఉన్నారు. తర్వాత మహమ్మద్ పాషా గారు అనేసి మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ మొత్తం తీసుకున్నారు. ఇండియా వైజ్ మీరు సపోర్ట్ చేస్తామండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏపీ తెలంగాణలో ప్రతి 150 కిలోమీటర్లకు మీకోసం ఒక ప్లాంట్ అరేంజ్ చేస్తామనేసి, ఎక్కడికెక్కడ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని అధిగమిస్తూ మార్కెట్ లో ముందుకెళ్లేటట్టు మనం అంటూ చాలా నీట్ గా డిజైన్ చేశాము. దాన్ని మీరు ఎక్కడ పిన్ టు పిన్ అంటే ఇప్పుడు దీని గురించి ఈ ఆల్కలైన్ గురించి గత 10 సంవత్సరాల నుంచి నేను రీసెర్చ్ లో ఉన్నాను. ఎంత pH తీసుకుంటే బెస్ట్, ఏ pH తీసుకుంటే బెస్ట్, అసలు pH అంటే ఏంది, TDS అంటే ఏంది, ఈ వాటర్ కి సంబంధించిన ప్రతి విషయంలో నేను నిద్రపోతున్నా కూడా లేపడగండి దాని గురించి సలహాలు ఇవ్వగలుగుతాను. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పరంగా చెప్పాము, అందరికీ ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నానండి. అంటే ఎంతమంది టోటల్ ఏపీ తెలంగాణలో ఎంతమంది డీలర్లు అయితే మనకు ఓకే అవుతారో వీళ్ళకందరికీ ఫ్రీగా సోషల్ మీడియా సర్వీస్ ఉంటుంది. చాలా మంది వాటరే కదా అనుకుంటారు, కానీ ఇది వాటర్ కాదు, ఇది ఒక ఎలక్ట్రోలైట్ డ్రింక్. అంటే ఇప్పుడు మనం తాగుతుంటాము జీరా కానివ్వండి, లేకుంటే సమ్ డ్రింక్స్ ఉంటాయి, గ్లూకో డ్రింక్ ఇలాంటివి. ఇది కూడా సేమ్ ఎలక్ట్రోలైట్స్. అంటే మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్స్ ఏమైతే ఉన్నాయో ఈ మెగ్నీషియము, పొటాషియము, సోడియము, కాల్షియం, ఈ ఒక్కొక్క మినరల్స్ ద్వారా ఒక్కొక్క విధమైన ఉపయోగాలు ఉన్నాయి మన బాడీకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ అండ్ ట్రేడ్ నీడ్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సబ్స్క్రిప్షన్ అండి. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఒక బెల్ బటన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో దట్ అప్కమింగ్ వీడియోస్ అన్ని మిస్ కాకుండా చూడొచ్చండి. ఫ్రెండ్స్, సమ్మర్లో 100% ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతుందని చెప్పి గతంలో ఒక వీడియో షేర్ చేస్తానండి. ఇప్పటివరకు మార్కెట్లో ఇట్లాంటి ప్రోడక్ట్ లేదు కాబట్టి ముందే మనం ఈ ప్రోడక్ట్ కనుక డీలర్షిప్ ఆర్ డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకుంటే కూడా మంచి ప్రాఫిట్స్ అర్న్ చేయొచ్చు. అదే ఆల్కలైన్ వాటర్ బాటిల్ సప్లయింగ్ అనండి, అట్లాంటిది ఫస్ట్ టైం తెలంగాణలో లాంచ్ చేయడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అన్ని జిల్లాల వారిగా, మండలాల వారిగా డీలర్లు, సబ్ డీలర్లు, సూపర్ స్టాకిస్టులను కూడా అపాయింట్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. కొన్ని జిల్లాలకు మనం ఇంకా అవ్వడం జరిగింది. వాళ్ళతో పాటు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని చూడడం ద్వారా మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుందని చెప్పేసి వీడియో నేను మీకు అప్లోడ్ చేస్తున్నా. చాలా సూపర్ బిజినెస్. మీరు ప్రాఫిట్ సెట్ చేయాలంటే, లైఫ్ టైం సెటిల్ కావాలంటే పక్కా చూడాల్సిన వీడియో. లెట్స్ గో టు ద వీడియో. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ అండి, డిస్ట్రిబ్యూటర్ రోల్ వచ్చేసి డిస్ట్రిక్ట్ మొత్తానికి అతని కంట్రోల్లో పెడుతున్నాము. ఆ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి లేదా హైదరాబాద్ లో వచ్చేసి మనం జోన్ల వైజ్ వేస్తున్నాము. జోన్ల వైజ్ కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్ కానివ్వండి, డిస్ట్రిక్ట్ మొత్తం అతని రోల్ ఏమంటే డిస్ట్రిబ్యూటర్ అతని అండర్లో 5 నుంచి 10 మంది డీలర్లు మినిమం ఉండాలి. ఈ 5 నుంచి 10 మంది డీలర్లు డెవలప్మెంట్ కొరకే డిస్ట్రిబ్యూటర్ అనేది వర్క్ చేయాలి. తన స్వలాభం కోసము ఎక్కడ వర్క్ చేయకూడదు. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ తక్కువ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ జరిగినా, ఏదైనా ఇనాగ్రేషన్ జరిగినా, ఏదైనా మ్యారేజెస్ ఉన్నా కూడా బల్క్ వాల్యూమ్ కావాలంటే ఫస్ట్ కన్సల్ట్ అయ్యేది డిస్ట్రిబ్యూటర్నే. అని డిస్ట్రిబ్యూటర్ డీలర్ లేని ఏరియాలు అయితే ఇచ్చుకోవచ్చు, దాని పరంగా ఇబ్బంది లేదు. లేదు డీలర్ ఉన్నారు అన్నప్పుడు ఆ పర్టికులర్ ఆ డీలర్ డెవలప్మెంట్ కొరకే పనిచేయాలి. ఒకవేళ ప్రైస్ విషయంలో ఏదైనా వేరియేషన్ వచ్చినా మీ తరఫు నుంచి ఏమైనా సపోర్ట్ చేయగలుగుతారంటే డీలర్ సపోర్ట్ చేసి, లేదా డీలర్ నుంచి ఏమైనా సపోర్ట్ చేయబడితే ఆ విధంగా అనేది ఇద్దరు పరస్పరం సహకారం చేసుకుంటూ మార్కెట్ లో ఎక్కడ కాంపిటీషన్ అనేది ఉండకూడదు. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఒక 1 రూపీ మీరు పెంచుకోవాలన్నా కూడా అది మీ రైట్స్, మీ హక్కుగా ఉండాలి. ఎందుకంటే వ్యాపారం చేస్తున్నది మీరు, మీకు వర్కౌట్ కానప్పుడు నష్టానికి అమ్మాల్సిన అవసరం లేదు. 1 రూపాయి పెంచుకోవాలి, మనం వర్కౌట్ కావట్లేదు, ట్రాన్స్పోర్టింగ్ ఎక్కువైంది, పెంచుకుంటే రైట్స్ ఎప్పుడు కలుగుతాయండి? ఆ పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ ప్రోడక్ట్ మీరు తప్ప నుంచి వేరే వాళ్ళు ఎవరు లేదన్నప్పుడు మీరు రేట్స్ పెంచుకునే ఆస్కారం ఉంది. అదే ప్రోడక్ట్ 1 నుంచి 10 మంది దగ్గర వస్తున్నప్పుడు మనం రేట్ దిగజారుకుంటూ పోవాల్సి వస్తుంది. అలాంటి కాంపిటీషన్ రాకూడదు అనేది ప్రతి దగ్గర జాగ్రత్తగా ఉన్నాము. ఇది ఒక ప్రత్యేకమైన వాటర్ అండి, ఇది ప్రత్యేకమైన వాటర్ కాబట్టి మనం మార్కెట్లో ఇచ్చేటప్పుడు చాలా మంది వాటరే కదా అనుకుంటారు, కానీ ఇది వాటర్ కాదు, ఇది ఒక ఎలక్ట్రోలైట్ డ్రింక్. అంటే ఇప్పుడు మనం తాగుతుంటాము జీరా కానివ్వండి, లేకుంటే సమ్ డ్రింక్స్ ఉంటాయి, గ్లూకో డ్రింక్ ఇలాంటివి. ఇది కూడా సేమ్ ఎలక్ట్రోలైట్స్. అంటే మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్స్ ఏమైతే ఉన్నాయో ఈ మెగ్నీషియము, పొటాషియము, సోడియము, కాల్షియం, ఈ ఒక్కొక్క మినరల్స్ ద్వారా ఒక్కొక్క విధమైన ఉపయోగాలు ఉన్నాయి మన బాడీకి. ఆ ఉపయోగాలు అనేది దీని ద్వారా ఈ వాటర్ తాగిన వెంటనే ఇన్స్టెంట్ గా ఎనర్జీ అవుతుంది. ఇప్పుడు నాకైతే నేను ఈ
నెల రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేసిన వెంటనే నాకైతే చాలా కాల్స్ వస్తున్నాయి. ఈ కాల్స్ లో ఫుల్లీ నాలెడ్జ్ ఉన్న అతనికి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నాలెడ్జ్ పూర్తిగా లేని అతనికి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సగం తెలిసి సగం తెలియని వాళ్ళు చాలా మంది కాల్ చేస్తున్నారు. ఆల్కలైన్ వాటర్ మీరు ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు మీరు ఆల్కలైన్ వాటర్ 20 రూపాయలకి ఎట్లా ఇస్తున్నారు అంటే, నాకు వీడేంటి ఎవరు సార్ మీరేం చేస్తున్నారు చెప్పండి సార్ అని. నేనండి ఇక్కడ నేను పలానా కర్ణాటకలో నేను నా దగ్గర ప్లేట్స్ 13 ప్లేట్స్ మిషన్ ఉందండి, దాని నుంచి నేను ఇస్తున్నా. ఓకే, వెరీ నైస్, మంచిదే అండి, 13 ప్లేట్స్ ఇస్తున్నారు, పర్వాలేదు. ఎంత బియ్యం ఇస్తున్నారండి? నేనా 9 బియ్యం ఇస్తున్నాను సార్, 11 బియ్యం ఇస్తున్నాను తాగడానికి. అసలు హ్యూమన్ ఎంత తాగాలో తెలియదు వాళ్ళకు. ఒక నార్మల్ మనిషి ఎంత బియ్యం తాగాలో తెలియదు. నేను 9 ఇస్తున్నాను, 10 ఇస్తున్నాను. సార్ అసలు ఆల్కలైన్ అంటే ఏంది సార్ అన్న? సార్ ఆల్కలైన్ అంటే ఏం సార్ అంటే, సార్ ఆల్కలైన్ అంటే ఈ మినరల్స్ అని యాడ్ చేయడం అండి. మరి అలాంటప్పుడు మినరల్స్ యాడ్ చేసి ఆల్కలైన్ అయిపోయేటప్పటికే ఇప్పుడు మిగతా వేరే బాటిల్స్ అన్ని యాడెడ్ మినరల్స్ అంటున్నారు కదా, అది కూడా ఆల్కలైన్ కావచ్చు కదా. అది కాదండి నాది అంటే ఒకటి 1 by 1 అందుకు సమాధానం చెప్పడానికి రావట్లేదు. అలాంటి వాళ్ళు మన క్వశ్చన్ చేసేతో చాలా మంది వస్తారు. ఈ రోజు నాకు ఎదురైన ప్రాబ్లమ్ రేపు డిస్ట్రిబ్యూటర్కి ఎదురవుతుంది, నెక్స్ట్ డీలర్కి ఎదురవుతుంది. కానీ వాళ్ళందరికీ మీరు పర్ఫెక్ట్ గా సమాధానం చెప్పేటట్టు మిమ్మల్ని తీర్చిదిద్దే బాధ్యత ప్యూర్జెల్ కంపెనీది. గురించి ఈ ఆల్కలైన్ గురించి గత 10 సంవత్సరాల నుంచి నేను రీసెర్చ్ లో ఉన్నాను. ఎంత pH తీసుకుంటే బెస్ట్, ఏ pH తీసుకుంటే బెస్ట్, అసలు pH అంటే ఏంది, TDS అంటే ఏంది, ఈ వాటర్ కి సంబంధించిన ప్రతి విషయంలో నేను నిద్రపోతున్నా కూడా లేపడగండి దాని గురించి సలహాలు ఇవ్వగలుగుతాను. ఇండియా వైడ్ వెళ్ళినటువంటి ప్లానింగ్స్ ఆ విధంగా సపోర్ట్ చేయడానికి కూడా మనకు కొన్ని చెన్నై నుంచి యూవిటెక్ సిస్టమ్స్ అనే కంపెనీ నుంచి కూడా తయారయ్యాము. టోటల్ పానీ వెళ్ళడానికి అంటే మొదటి ప్రయత్నంలోనే మంచి మంచి కార్పొరేట్ సంస్థలతో మనం తయారు చేసుకుంటూ వెళ్తున్నాం. మెయిన్ కీలక పాత్ర వచ్చేసి ప్రమోషన్, మార్కెటింగ్. ఇక్కడ మార్కెటింగ్ వేరే, సేల్స్ వేరే. మార్కెటింగ్ అనేటప్పటికీ మనం తయారు చేస్తున్న వస్తువును ఎంతమందికి వీలైతే అంతమందికి తెలియజేయాలి, అనే మార్కెటింగ్ అంటారు. సేల్స్ వచ్చేటప్పటికి దాని నుంచి వచ్చిన లీడ్స్ ని క్లోజ్ చేయడం సేల్స్ అంటారు. ఇప్పుడు మనకు ఫస్ట్ కావాల్సింది మార్కెటింగ్. ఒకప్పట్లో ఈ డిజిటల్ యుగం అనేది మనకు రాకముందు మార్కెటింగ్ వచ్చేసి మాన్యువల్ గా చేస్తున్నాం. అంటే డోర్ టు డోర్ విజిట్ అయ్యి కన్సల్టింగ్ చేస్తూ ఒక పర్సన్ ని కలిపి ఇంకొక పర్సన్స్ కలిసి ఇట్లా చాలా మందికి మనం మార్కెటింగ్ చేసేస్తున్నాము. టెక్నాలజీ మన చేతిలో ఉంది, సోషల్ మీడియా. ఈ సోషల్ మీడియా టెక్నాలజీ కానీ మనం కరెక్ట్ గా వినియోగించుకుంటే మనం అద్భుతాలు సృష్టించవచ్చు. నేను హైదరాబాద్ లో ఆఫీస్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం నాకు డెమో ఇవ్వడానికి మన రమణ గారు వచ్చారు, మదనపల్లి రమణ గారు వచ్చారు. నేను డెమో చూశాను. డెమో చూసిన తర్వాత నేనేమి చెప్పలేదు, సరే ముందు అగ్రిమెంట్ చేసుకో, నాకు సంవత్సరానికి ఒకసారి అగ్రిమెంట్ చేసుకో అనేసి అగ్రిమెంట్ చేసేసుకుని డిజిటల్ మార్కెటింగ్ లో కంపెనీని ఎంతమందికి రీచ్ కావాలో అంతమందికి తీసుకెళ్లేటట్టు చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు సేమ్ ఇంకా ఎక్కువ బాధ్యతలు అనేది రమణ పెడుతున్నాను. ప్రతి డీలర్ ని, ప్రతి డిస్ట్రిబ్యూటర్ ని డిజిటల్ పరంగా డెవలప్మెంట్ చేసే బాధ్యతలన్నీ మనకు డిజిటల్ కంపెనీ ద్వారా మనం తయారయ్యాము. ఇండియా వైజ్ మీకు సపోర్ట్ చేస్తామండి. ఇప్పుడు ప్రెసెంట్ ఏపీ తెలంగాణలో ప్రతి 150 కిలోమీటర్లకు మీకోసం ఒక ప్లాంట్ అరేంజ్ చేస్తామనేది యూవిటెక్ సిస్టమ్ నుంచి టీవీ రావు గారు వచ్చారు, వారిని కొద్దిగా మాట్లాడాలని కోరుతుంది. అది యూవిటెక్ సిస్టమ్స్ అని కార్పొరేట్ కంపెనీ సార్. నేనంటే అందరికీ ధైర్యం ఇచ్చేదంటే సార్, మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీ ముందర నేను ఉంటాను. సరే మీరు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా మీరేమి బాధపడద్దు, ఏదో ఒకటి నేను కాల్ చేసి మళ్ళీ మీకు దానికి సొల్యూషన్ అనేది ఇస్తాను. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ పరంగా చెప్పామో అందరికీ ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నానండి. అంటే ఎంతమంది టోటల్ ఏపీ తెలంగాణలో ఎంతమంది డీలర్లు అయితే మనకు ఓకే అవుతారో వీళ్ళకందరికీ ఫ్రీగా సోషల్ మీడియా సర్వీస్ ఉంటుంది. దీనికి మీరు చేయాల్సిందల్లా ప్రతి ఒక్కరు ఫేస్బుక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. ఈ ఫేస్బుక్ అకౌంట్ ఏమైతే ఉందో ఇప్పుడు మనకు రమణ గారు కానివ్వండి ఒక ఫ్రీ వాట్సాప్ నెంబర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు ప్రతి ఒక్కరికి. మీరు ఆ వాట్సాప్ లో ఏ డీలర్ ఎక్కడి నుంచి ఫీడ్బ్యాక్ అంటే ఇప్పుడు మీరు రిటైల్ అవుట్లెట్ అనేది కంపల్సరీ ఓపెన్ చేయమన్నాము. ఈ రిటైల్ అవుట్లెట్ ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు మీరు అందరూ వాటర్ తాగారు సార్, నార్మల్ గా తాగుతున్న వాటర్ కి ఈ వాటర్ కి తేడా ఏమైనా గమనించారా? ఇంకా ఇది స్వీట్ ఉండవు, వాటర్ స్వీట్ ఉండవు, న్యాచురల్ గా ఉంటాయి. న్యాచురల్ గా ప్లస్ దీంతో పాటు వాటర్ ఎట్లుంటుందంటే ఇది చాలా పల్చగా ఉంటుంది, స్మూత్ గా ఉంటుంది, లైట్ వెయిట్. ఇది దీనివల్ల ఉపయోగాలు ఏమనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేదు మనం తర్వాత సింగిల్ గా కూర్చున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్ అని కూడా ఓకే. ఎందుకంటే ఇప్పుడు మనకు మీడియా లైట్ గా ఇక్కడ మనం మెయిన్ బేసిక్ గా మీకు టెస్టింగ్ కూడా చూపిస్తాం సార్ ఒక 1 మినిట్. ఇప్పుడు నాకు ఇందాక మీకు చెప్పాను కదా ఆల్కలైన్ మీరు ఎందుకంటే తక్కువ రేట్ ఇవ్వగలుగుతున్నారు. ఇక్కడ ఆల్కలైన్ అనల్ గా రిసోర్స్ చూసుకుంటే మనకు నేచురల్ వాటర్
pH 7 ఉంటుంది. మన గ్రౌండ్ లెవెల్లో ఏ వాటర్ తీసుకున్నా కూడా pH 7 లో ఉంటుంది. ఆ pH 7 ఉన్న వాటర్ లో ఒక్క పాయింట్ ఎక్కువ ఉన్నా కూడా అది ఆల్కలైన్. కానీ ఇక్కడ ఒక స్పెషల్ ఫార్ములా, అంటే మనకి ఈ ఆల్కలైన్ అనేది న్యాచురల్ పద్ధతుల్లో ఆల్కలైన్ అయితే ప్లస్ వాటర్ లో ఉండే మాలిక్యూల్స్, ఇప్పుడు మీకు స్మూత్ వచ్చింది, మీద వాటర్ అంటే ఈ వాటర్ స్మూత్ ఉంది. స్మూత్ ఉందంటే వాటర్ లో ఉండే హార్డ్నెస్, అంటే ఈ బాండింగ్ ఉంటుంది కదా, H2O యొక్క బాండింగ్, ఈ బాండింగ్ ని విడదీస్తున్నాము. ఈ విడదీయడం వల్ల వాటర్ ఆ స్మూత్నెస్ వస్తుంది. దీంతో పాటు యాంటీ ఆక్సిడెంట్ వాటర్, ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నా కూడా రెడ్యూస్ ఎసిడిటీ. ఫస్ట్ ఇప్పుడు మనం అందరం మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మనం ప్రైసెస్ కూడా చాలా ఒక రకంగా తెలివితోనే పెట్టాము. మనం 250 ml వచ్చేసి మన దగ్గర 10 రూపీస్ అండి, 500 ml వచ్చేసి 15 రూపీస్ ఎంఆర్పి. కానీ ఒక లీటర్ ఒకటే 20 రూపీస్, మళ్ళీ 2 లీటర్ వచ్చేసి 40 రూపీస్. అంటే ఇక్కడ మనం 20 రూపీస్ ఎందుకు ఇస్తున్నామంటే వాటర్ బాటిల్ అంటే చాలా కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, బ్రాండింగ్ లో వాళ్ళు ముద్ర పడిపోయారు. ఆ ముద్రను మన వైపు తిప్పుకోవాలంటే మనం వాళ్ళతో పాటు పోటీ పడుతున్నామని తెలియకుండానే పోటీ పడాలి. దానికోసం లీటర్ అనేది 20 రూపీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ లీటర్, ఒక లీటర్ నీళ్లు ఎప్పుడైతే ఒక కస్టమర్ తాగారనుకోండి అతనికి రిజల్ట్ తెలుస్తుంది. కంప్లీట్ ఒక లీటర్ తాగిన వెంటనే రిజల్ట్ తెలుస్తుంది. ఆ లీటర్ వాటర్ తాగిన వెంటనే ఫస్ట్ అతనికి ఇప్పుడు ఇప్పుడు ఎట్లుందంటే సోషల్ ఏదైనా మార్కెట్ వచ్చేటప్పటికి ఇన్స్టెంట్ రిజల్ట్ కనపడితేనే దాని జోలికి వెళ్తారు. ఇన్స్టెంట్ రిజల్ట్ కనపడలేదు అనుకోండి దాన్ని పట్టించుకోరు ఎవరు. ఏదో ఎప్పుడో 6 నెలలు తగ్గుతాడంటే 6 నెలల తర్వాత తగ్గడానికి ఇప్పుడు నాకు ఎందుకు అన్నట్టు అంటారు. జస్ట్ లైక్ చూడండి, ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళు ఎంత ఎన్నికలు పట్టుకుంటారు మనకు, అయ్యో బాబు పాలసీ చేసుకో అంటే అది ఎప్పుడు అవసరం పడేది, జబ్బు వచ్చినప్పుడు అప్పుడు డబ్బులు హాస్పిటల్లో బిల్ కట్టలేక అల్లాడతాం. సేమ్ ఎప్పుడో జరిగేదాన్ని ఎవరు పట్టించుకోరు, ఇన్స్టెంట్ గా జరగాలి. ఇన్స్టెంట్ గా రిజల్ట్ రావాలంటే సేమ్ డే, సేమ్ విత్ ఇన్ 4 hours లో కనబడేది ఎసిడిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది ప్రతి క్లయింట్ కి. ఈ ఎసిడిటీ ఎప్పుడైతే రెడ్యూస్ అయిపోతుందో అప్పుడు అతని డైజెషన్ సిస్టమ్ మెరుగుపడుతుంది. ఈ డైజెషన్ సిస్టమ్ మెరుగుపడడం వల్ల అతను తిన్నానా లేదా, నేను మధ్యాహ్నం తిన్నాను నాకు ఈ టైంకి ఆకలి అవుతుంది ఏమి అనేది ఒకటి ఆలోచన తగ్గుతుంది. దానికి మనం కలిపేలా మా ఫ్యూచర్ వాటర్ తాగడం వల్ల నీకు ఇవన్నీ బెనిఫిట్స్ కలిగాయని చెప్పి ఇచ్చినాం అనుకోండి, ఐడియా ఉంటుంది. చెప్పకుండా మనం ఇచ్చేసా ఎందుకో ఏం జరిగిందో అనేది ఉంటుంది. దాని పరంగా ఎప్పటికప్పుడు ముందుంటూ దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలని కూడా పిన్ టు పిన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి బోన్స్ హెల్త్ ఉంటుందని ఇప్పుడు చెప్పారు. వాటర్ స్వీట్ లేదు, నార్మల్ గా ఉంది అని చెప్పారు. వాటర్ నార్మల్ గా ఎందుకు ఉందంటే మన బాడీకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అన్ని నేను పర్ఫెక్ట్ గా ఫిల్ చేసి పెట్టాను. TDS అనేది మీరు చెక్ చేసుకుంటే 100 అబోవ్ ఉంటుంది. అంటే ఇదే నార్మల్ ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ కు 100 అబోవ్ ఉంటే వాటర్ తాగలేరు, అది తాగలేరు కాబట్టి దాన్ని 50 కంటే డౌన్ పెట్టేస్తున్నారు అంతా. కానీ ఈ ఆల్కలైన్ వాటర్ వచ్చేటప్పటికి 100 అబోవ్ పెట్టినా కూడా వాటర్ అనేది స్మూత్ గా వెళ్తుంది కాబట్టి ఇది ఎఫర్టబుల్. ఈ 100 TDS ఎప్పుడైతే పెట్టామో మన TDS అంటే లవణాలే, ఈ లవణాలన్నీ మనం తాగిన తర్వాత మన బాడీలోకి వెళ్ళిన తర్వాత మన బోన్స్ ఫస్ట్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అంటే మన బోన్స్ అన్ని తీసేసుకున్న తర్వాత మన బాడీకి ఏ టైంలో ఏ మినరల్ అవసరం అనేది రిలీజ్ చేస్తాయి. కానీ ఇక్కడ మనం పుష్కలంగా మినరల్స్ పెట్టాం. ఇట్లా చాలా ఉన్నాయండి. అంటే మనకు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఈ బీపీ షుగర్ తగ్గలిగే బీపీ అంటే ఏమంటారు, మనకు బీపీ నార్మల్ పర్సన్ బీపీ వచ్చేసి 120/80, 120/80 అనుకోండి. బీపీ లేదు, నార్మల్ ఉంది. 120/80 కంటే తక్కువ పెట్టుకుంటే లో బీపీ, అంతకంటే ఎక్కువ పెట్టుకుంటే హై బీపీ. హై బీపీ ఎందుకు వస్తుందంటే మన రక్తనాళాలు ఒక నిమిషం ఆపరేషన్ లో, మన బాడీ కూడా ఒక మిషనే. ఈ మిషన్ అనేది ఏం చేస్తుందంటే ఒక నిమిషం టైమింగ్ లో 120 సార్లు రక్తాన్ని తీసుకొని 80 సార్లు మళ్ళీ పంపింగ్ చేయాలి. 120 కంటే ఎక్కువ సార్లు ఎందుకు తీసుకోవాల్సి వస్తుందంటే మన రక్తనాళాల్లో ఎక్కడో ఒక దగ్గర కొవ్వు రూపంలో కానీ కొలెస్ట్రాల్ రూపంలో కానీ ఆ రక్త సరఫరా అడ్డుపడి ఉంటుంది. ఈ అడ్డుపడినప్పుడు రక్తం మామూలుగా మందంగా ఉందనుకోండి, అది రావడం కొద్దిగా లేట్ అవుతుంది. రాలేదు, 120 సార్లు కొట్టుకున్నా గుండెకి రాలేదు అనుకోండి, ఆ ఒక్క రక్తనాళం రాలేదులే నాకు మిగతా 99 వచ్చింది కదా అనేది గుండె ఎప్పటికి ఆలోచించదు. ఆ ఒక్క రక్తనాళంలో కూడా గుండెకి రక్తం సరఫరా కావాల్సిందే. కాబట్టి ఇంకా ఎన్నిసార్లు వీలైతే అన్ని ఎక్కువ సార్లు కొట్టుకుని రక్తాన్ని తీసుకుంటుంది. సేమ్ అదే విధంగా పంపింగ్ చేస్తుంది. అదే బీపీ పెరగడం. ఇప్పుడు చాలా మంది బీపీ టాబ్లెట్ వేసుకుంటారు. బీపీ టాబ్లెట్ చేసే పని ఏమంటే మనం బీపీ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మన రక్తాన్ని పల్చగా చేస్తుంది బీపీ టాబ్లెట్. ఆ టాబ్లెట్ వేసుకోకుండానే ఈ నీళ్లు పల్చగా ఉన్నాయి కాబట్టి ఈ నీళ్లు కూడా ఇప్పుడు మన రక్తాన్ని మనకు కావాల్సిన విధంగా పల్చగానే పెడుతుంది. దీనివల్ల ఆటోమేటిక్ గా బీపీ తగ్గుతుంది కదండి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మనం తిన్న ఆహారము జీర్ణం కావాలంటే మనకు తెలుసు, మనం నమ్మలేనప్పటి నుంచి మనం తిన్న తర్వాత మన బాడీలో మన పొట్టలోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని ఎసిడిక్ ఆమ్లాలు అనేది రిలీజ్ అవుతాయి. ఈ ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అయిన తర్వాత డైజెషన్ అవుతుంది. అంటే డైజెషన్ కావడం కోసమే ఎసిడిక్ ఆమ్లాలు రిలీజ్ అవుతాయి. డైజెషన్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేయాలి, మనము న్యూట్రలైజ్ చేయాలి. ఒకప్పట్లో అందరము నార్మల్ వాటర్ తాగుతున్నాము, ట్యాప్ వాటరు, బోర్ వాటరు, సెలేరు వాటరు ఇవన్నీ తాగుతున్నాము.
ఇవి తాగినప్పుడు గ్యాస్ ట్రబుల్ అనే మాట ఎవరైనా విన్నారండి? ఎక్కడైనా గ్యాస్ ట్రబుల్ అనేది విన్నారా? కానీ ఇప్పుడు సంబంధం లేదు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు గ్యాస్ ట్రబుల్ అంటే మెయిన్ రీజన్ ఇదే. ఈ డైజెషన్ అయిపోయిన తర్వాత దాన్ని న్యూట్రలైజ్ చేయాలి. మనం న్యూట్రలైజ్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఎవరు తాగట్లేదు. ప్రతి ఒక్కరు మినరల్ వాటరా ఫిల్టర్ వాటరా అనేసి అదే వాటర్ తాగుతున్నారు. అది కూడా ఏమైతుందంటే ఎసిడిక్ నేచర్ లోనే ఉంది, ఎసిడిక్ లోనే ఉంది వాటర్. ఈ ఎసిడిక్ ప్లస్ ఎసిడిక్ ఎక్కువ అయిపోయేటప్పటికే డైజెషన్ సిస్టమ్ మందగిస్తుంది, అంటే ఎసిడిటీ ఎక్కువ పెరుగుతుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సార్, ఇప్పుడు మన అందరి ఇళ్లలో గ్యాస్ స్టవ్లు ఉన్నాయి, మనం అందరం వంట వండుకుంటున్నాము. రైస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాము, కొద్దిసేపటికి సిమ్ లో పెడతాము. సిమ్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేస్తాము, అంటే మొత్తం కుకింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేస్తాము. కుకింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ హై ఫ్లేమ్ లో పెడితే ఏమవుతుంది, మొత్తం ఆడిపోతుంది. అంటే ఆడికి మన టైం ఏమి దాన్ని ఆడిపోయాలా. సేమ్ అదే పరిస్థితి, డైజెషన్ అయిన తర్వాత మనం న్యూట్రలైజ్ చేయాలా. మనం న్యూట్రలైజ్ చేయకుండా మళ్ళీ ఎసిడిక్ వాటర్ తీసుకుంటున్నాము, అంటే డైజెషన్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ అవుతుందా లేదా? సేమ్ అదే చిన్న లాజిక్ అండి. ఇట్లా ఈ విధంగా 1 by 1 ఫస్ట్ ఒక వ్యక్తి హెల్తీగా ఉన్నాడు అంటే అతనికి ఉదయం లేచిన వెంటనే మోషన్ ఎంత ఫ్రీగా వస్తే అతను హెల్తీగా ఉన్నట్టే. మోషన్ పరంగా ఏమాత్రం ఇబ్బంది పడినా కూడా అతను హెల్తీగా లేనట్టే. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకు ఈ వాటర్ తాగడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ డైజెషన్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అయిందో ఇన్స్టెంట్ రిజల్ట్ కలుగుతుంది. అంటే మన తిన్న ఆహారం తిన్నట్టుగా జీర్ణం అయింది అనుకోండి, ప్లేట్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ అదే కదా, ఆ ప్లేట్ కింద ప్రొడక్ట్ అయింది అనుకోండి, కన్వర్ట్ అయ్యేటప్పటికి ఎనర్జీ పెరుగుతుంది. ఈ ఎనర్జీ పెరిగిన వెంటనే ఏం చేస్తాం, మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేయగలుగుతాం. ఈ ఫిజికల్ యాక్టివిటీస్ ఎప్పుడైతే మనం చేసామో అప్పుడు ఏ విధంగా ఉంటుందంటే మనకు క్యాలరీస్ ఖర్చు అవుతాయి. ఫిజికల్ యాక్టివిటీ చేయడం వల్ల కొన్ని క్యాలరీస్ ఖర్చు అవుతాయి. క్యాలరీస్ ఖర్చు అయినాయి అనుకోండి, గ్లూకోజ్ శాతం తగ్గిపోతుంది, అంటే ఇక్కడ షుగర్ కూడా తగ్గినట్టే కదా, బీపీ షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఇప్పుడు ఇంకొకటి, ఈ వాటర్ H2O ఉండే మాలిక్యూల్స్ మనం పల్చగా కావడం కోసం డివైడ్ చేసాం కదా, ఇది తాగిన తర్వాత మన బాడీలోని ప్రతి అణువుకి వెళ్ళిపోతుంది. అదే విధంగా మెదడు వరకు కూడా చేరుతుంది. మెదడు కావాల్సిన ఆక్సిజన్ అనేది ఈ వాటర్ వల్ల పుష్కలంగా దొరుకుతుంది. దానివల్ల మన మెదడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, డయాలసిస్ లోకి వెళ్ళింటారు. డయాలసిస్ లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళ కిడ్నీస్ మినరల్స్ ఫిల్టర్ చేయట్లేదు, వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది ప్రతిదీ ఈ వాటర్ వల్ల తగ్గించండి. ఇది 100% మార్కెట్ లో సక్సెస్ అనేది అవుతుంది. దీనికి మీ వంతు సహకారము, మీరు ఎట్లా ముందుకు వెళ్ళాలనేది నేను గైడ్ లైన్స్ అనేది ఇస్తాను, దాన్ని ఫాలో కాండి. మీరు సక్సెస్ కాండి, మీతో పాటు ఫ్యూచర్ లో సక్సెస్ తీసుకురండి. ఓకే, థ్యాంక్ యూ. చూపిస్తాను చూడండి డిఫరెన్స్ ఆఫ్ అదర్ బాటిల్ కు మన కంపెనీ బాటిల్ కి. pH టెస్ట్ చేస్తున్నాము, దాంట్లో చూడండి ఏ కలర్ మారిపోయింది. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు మన ప్రతి చాట్ లో pH స్కేల్ ఉంది, అంటే 5 to 6, అంటే ఎసిడిక్ లో ఉంది. అంటే మనం తీసుకుంటున్న ప్రతి వాటర్ ఎసిడిక్ లో ఉంది. ఇప్పుడు మన ఫ్యూచర్ వాటర్ చూడండి, pH స్కేల్ చెక్ చేసుకోండి. మన వాటర్ చూడండి ఏ కలర్ లో మారిపోయింది, 8.5 pH తో మనం మార్కెట్ లోకి ఇచ్చాము. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను మన డైజెషన్ సిస్టమ్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది pH తక్కువ ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఈ వాటర్ ఉంది, ఈ వాటర్ వచ్చేసి pH 6 లో ఉంది. అంటే మనం తినే ఆహారము డైజెషన్ కావడం కోసము కొన్ని ఎసిడిక్ ఆమ్లాలు అయితే రిలీజ్ అయితే అని చెప్పాను కదా, దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసము మనము గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ లేదా ఆల్కలైన్ వాటర్ కానీ తాగాలన్నాం. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, అదే వాటర్ తాగుతున్నాము. చూడండి అదే వాటర్ ఈ వాటర్ వేస్తే ఏమైనా చేంజ్ అవుతుందేమో, చూడండి ఏమైనా చేంజ్ అయిందండి, ఎలాంటి చేంజెస్ లేవు, ఇంకా ఎసిడిటీ ఎక్కువ అయిపోయింది. అదే ప్యూరిఫైడ్ వాటర్ వేస్తాను చూడండి, అంటే ఇది బయటికి మన బాడీలో జరిగే మార్పుల్ని నేను బయట చూపిస్తున్నాను. చూడండి న్యూట్రలైజ్ చేస్తుందే చేయలేదా, ఇన్స్టెంట్. ఇంత రిజల్ట్ ఉన్న వాటర్ అండి. ఓకే సార్, ఎలాంటి భయం లేకుండా అయ్యో ఈ కంపెనీ ఉంటుందో ఉండదో, జస్ట్ నేను ఒక ఫోన్ ద్వారా కనెక్ట్ అయ్యాను, జస్ట్ వాళ్ళ ఆఫీస్ చూశాను, మా మీద నమ్మకంతో ఇమీడియట్ గా పేమెంట్ చేసిన వాళ్ళలో శివారెడ్డి గారు అనేసి నంద్యాల నుంచి ఉన్నారు, తర్వాత మహమ్మద్ పాషా గారు అనేసి మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఓల్డ్ డిస్ట్రిక్ట్ మొత్తం తీసుకున్నారు. వీళ్ళు మాట్లాడి 1 by 1 మనకు ఎవరైతే పేమెంట్ కట్టారో వాళ్ళ ఇదేమో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేను మహమ్మద్ పాషా కరీంనగర్ నుంచి ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ చూసాను. ఈ వీడియో చూసాక అనిపించింది కాకపోతే కాన్సెప్ట్ దొరకలేదు. ఆ కాన్సెప్ట్ దొరకకుండా చూసాను దొరకలేదు. లాస్ట్ ఒక్కసారి ఒక వీడియో చూసాను, చిన్న వీడియో చూసాక కనెక్ట్ అయ్యాను. నేను మాట్లాడాలి సార్ తోటి, డైరెక్ట్ ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్ వచ్చి డే ఈయన చెప్తున్నారు, ఆ కాన్సెప్ట్ నచ్చింది, మార్కెట్ స్ట్రాటజీ నచ్చింది. ఆ స్ట్రాటజీ పట్టుకొని డే 1 వచ్చిన డైరెక్ట్
కరీంనగర్ హోల్ డిస్ట్రిక్ట్ మొత్తం తీసుకున్నామండి. దేవనే వితౌట్ ఎనీ ఆబ్జెక్షన్ ఎనీ డైరెక్ట్ దేవనే తీసుకున్నాను. తీసుకొని చూసాను, నచ్చింది, అన్ని చేశాను. నాకు మాత్రం 100% హోప్స్ ఉన్నాయి. ఇన్షాల్లా తప్పకుండా సక్సెస్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ముందుగా డైరెక్టర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారికి నమస్కారం. మేము 24వ తారీఖు నాడు సార్ని సంప్రదించాము. నేను హైదరాబాద్ లోనే ఉంటాను. నేను హైదరాబాద్ లో చాలా కంపెనీస్ కి వెళ్ళి విన్నాను, ఇలాంటి విషయాలను విన్నాను. అనుమానం ఎక్కువ, నాకు అనుమానం ఎక్కువ. ఎందుకంటే చిన్న చిన్న కంపెనీలు వచ్చేసేసి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టేసేసి ఏమైనా మోసం చేస్తారేమో, మనం మోసపోతామేమో అని చెప్పేసి బాగా తిరిగి ఆలోచన చేశాను. కానీ 24th నాడు వచ్చి 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టేసి వెళ్ళిపోయి ఇలా ప్లాంట్ చూసాం మేము. ఆగేట్లో ఒక ప్లాంట్, తర్వాత చోటుపల్లి ఒక ప్లాంట్, 2 ప్లాంట్లు చూసాం. సో మిషనరీ కూడా మరి ఈ రోజు 4 లక్షలు కట్టడానికి మేము సిద్ధమైనాం. ఇంకో విషయం ఏంటంటే ఆ రోజు ఒక 1 hour సార్తో మాట్లాడాను నేను. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఈ వాటర్, ఆల్కలైన్ వాటర్ ఎంత సప్లై చేస్తున్నారు ఇంత తక్కువ ధరకి? వేరే కంపెనీస్ 80 రూపీస్, 80 రూపాయలు తీసుకుంటున్నారు వేరే కంపెనీస్. సార్ ఇంత తక్కువ తయారు కావాలంటే కారణం ఏంటి? మరి స్టార్టింగ్ లో తయారైన తర్వాత మన ప్రొడక్ట్ రాదా ఏంటి? ఇప్పుడు మనం ఒక 1 month తర్వాత ఈ ప్రొడక్ట్ వస్తా రాదా అని కొంచెం ఆలోచన చేశాను. కాకపోతే ఏంటని చెప్పేసి అంటే తక్కువ ఇన్కమ్ తీసుకొని ఎక్కువ డిస్ట్రిబ్యూటర్ కు తర్వాత డీలర్ ఇస్తున్నట్టుగా చాలా ఎక్కువ చేసే కాన్సెప్ట్. ఓకే, నాది ఇన్కమ్ అండి, నేను చదివి ఇన్కమ్ కాబట్టి అనాలిసిస్ చేయగలం కొత్త వరకు మార్కెటింగ్. సో దీని వల్ల మేము ఎదగగలము. అంటే ఇన్వెస్ట్ చేస్తున్నామంటే మనం అభివృద్ధి చెందాలని పెట్టుకున్నాం కదా సార్. కాబట్టి దీనిలో నేను తప్పకుండా ఎదగగలమని మా పిల్లలకు సజెషన్ చేసేసి వాళ్ళని ధైర్యపరిచి మరి మేము ముందుకు వెళ్తున్నాం సార్. మరి అందరూ కూడా సార్ గారిని నమ్మి కంపెనీ వచ్చినందుకు అందరికి వందనాలండి. మరి ఇంకోటి ఏంటంటే మేము కూడా మీతో పాటు, సార్తో పాటు మార్కెట్ లో మేము తిరుగుతాం. మా డిస్ట్రిక్ట్ లో మేము తిరిగేసేసి, మండలాలు తిరిగేసేసి మేము కూడా వర్క్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాం సార్. దానికి మీ సహకారం కూడా చాలా ఉంటుంది. 100% మా సహకారం ఉంటుందండి. మీకు డీలర్లు రాలేదని భయపడద్దు. మీకు డీలర్లు వితిన్ 10 days లో వచ్చేటట్టు, అదే నువ్వు ఇందాక మాట్లాడాను కదా కమలగారితో, ఇమీడియట్ గా అగ్రిమెంట్ అయిపోయిన వెంటనే అందరికి డిజిటల్ మార్కెటింగ్ సపోర్ట్ అనేది వెంటనే యాడ్ అయిపోతుంది. ఒక డిస్ట్రిక్ట్ లో మనం తిరిగి కూడా మనం చేయమని మేము కూడా చేస్తాం సార్. ఓకే సార్, మీ యొక్క సహకారం మాకు ఉంటుందని, ఈ కంపెనీ కూడా ఏంటి ఎప్పుడు వర్ధిల్లుతో ఉండి మనందరం కూడా అభివృద్ధిలో రావాలని ఆ భగవంతుడి సాక్షాత్తు కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఇంకా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను సార్. ఫస్ట్ రోజునే అట్రాక్ట్ అయ్యాను. ఎందుకంటే బిజినెస్ లో కొత్త ఆపర్చునిటీస్ ఏదైతే వస్తే మనం డెవలప్ అవుతామనే ఆలోచనతో ముందుంటాను. ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నా. నేను కిరాణా అండ్ జనరల్ స్టోర్ బిజినెస్ అండ్ ప్యాడీ బిజినెస్ ఆల్రెడీ చేస్తున్నాను. కానీ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఏ బిజినెస్ ఏ టైంలో కొలాప్స్ వేరే వాళ్ళు చేసుకుంటారు అన్న ఉద్దేశంతో మనం వేరే బిజినెస్ కొత్త రకం చూసుకొని దాని ఆపర్చునిటీ చూసుకొని వెలుగా ఉండాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు యూట్యూబ్ లో నేను బిజినెస్ ఆపర్చునిటీస్ ఎక్కువ చూస్తాను. అయితే హోమ్ అండ్ ట్రేడ్ డేస్ నుంచి ఎప్పటి నుంచో చూస్తున్నా. వచ్చిన రోజే చూసి ఎమ్మటే కాల్ చేశాను, సార్తో మాట్లాడినాను, బెస్ట్ అనిపించింది. అయితే ఎమ్మటే హైదరాబాద్ రావాలన్న ఉద్దేశంతో వచ్చి సార్ని కలిశాను. నాతో పాటుగా లింగం గౌడ్ అని మా ఏరియా ఏసీ నాయకుడు, మా ఊరి అన్నమాట. అతన్ని తీసుకొని ఎందుకు వచ్చానంటే ఫస్ట్ కంపెనీ గురించి పూర్తిగా అవగాహన లేదు కాబట్టి అసలు కంపెనీ గురించి బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మనం తెలిసిన పర్సన్ ద్వారా కన్సల్ట్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను వచ్చి తెలుసుకున్న తర్వాత అతనికి ఫోన్ చేశాను. సార్ నేను ఇద్దరం కలిసి సార్తో మాట్లాడాము. ఆఫ్లైన్ వాటర్ అంటున్నారు సార్, అసలు మార్కెట్ లో టాటా వాటర్ చాలా బ్రాండెడ్ గా ఉంది. దాన్ని నిలబడి ఆఫ్లైన్ వాటర్ ఇంతవరకు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా. ఇది ఏ విధంగా మార్కెట్ లో మూవ్ అవుతుంది, వాటిని దాటుకుంటూ అది టాటా వాటర్ అంటే రూరల్ లో చాలా మూవ్ అయింది. ప్రతి రిటైల్ షాప్ కానీ కుటుంబంలో కానీ టాటా వాటర్ ఉన్నది. కాబట్టి అదేమో మినరల్స్ తో యాడ్ చేస్తున్నారు, టేస్ట్ ఉందన్న ఉద్దేశంతో అది వాడుతున్నాం మార్కెట్ లో. కాబట్టి కొంచెం సానుభూతితో ఈ ఆఫ్లైన్ వాటర్ ఏంటంటే నేను కూడా చాలా బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే సైన్స్ బ్యాక్గ్రౌండ్ అది. ఎంఏ బీఈడీ అయిపోయింది, ఇంటర్మీడియట్ వరకు సైన్స్ చేశాను, తర్వాత హాస్టల్కి వెళ్ళిపోయాను. వాస్తవం ఏంటంటే ఆల్కలైన్ అంటే చిన్నప్పటి నుంచి మాకు తెలిసి బాడీలో ఉన్న పిహెచ్ లెవెల్ కి మన వాటర్ లో ఉన్న పిహెచ్ లెవెల్ సరిపోల్చుతూ
వాటిలో ఉన్న ఎస్డిటీని తగ్గించాలన్న ఉద్దేశంతో సార్ సంకల్పంతో పిహెచ్ లెవెల్ తీసుకొచ్చి మొట్టమొదటిసారిగా ఆల్కలైన్ అనే వాటర్ తీసుకొచ్చాడు. వాస్తవంగా ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైడ్ మిషన్లోనే ఉంటుంది, కానీ వాటర్ బాటిల్ తీసుకురావడం పెద్ద సంచలనమే. మార్కెట్ లో ఇంతవరకు వాటర్ బాటిల్ ఆల్కలైన్ వాటర్ తీసుకురావడం సార్ ద్వారా అయితే ఈ కంపెనీ గురించి డౌట్ ఉంది. ఎందుకంటే కొంతమంది ముందుకు పోతే రాజేష్ ఏదో ఒక కంపెనీ చూసుకొని ముందరిపోయి మూవ్ అవుతుంటాడు, తర్వాత ఏదైనా ఇబ్బంది పడతాడేమో చూసి అడిగి కొంచెం ఆలోచన చేయని చెప్పేసి నేను ఆ రోజు ఏమంటే ఎందుకంటే సార్ టోకెన్ పే చేయమంటే ఒక 10,000 వరకు పే చేశాము, మేము విజయవాడ వరకు హోల్డ్ ఉంచామని చెప్పి చెప్పాము అనమాట. మీటింగ్ జరుగుతుంది, లాంచింగ్ అయిన తర్వాత రండి అని చెప్పేసి అన్నారు. వాస్తవం ఏంటంటే మేము ఆల్రెడీ అదే బిజినెస్ కాబట్టి మాది కిరాణా షాప్ కాబట్టి మేము ఎప్పుడు వేసుకున్న తాత మేము వచ్చినప్పుడు 20 లీటర్ బాటిల్స్ ఒక 20 కాటలు, హాఫ్ లీటర్ బాటిల్ ఒక 10, 2 లీటర్స్ ఒక 5 ఇట్లా చేసుకుంటాం. రూరల్ లో కూడా మేము ఆరో వాటర్ తాగుతాం, ప్యాకేజ్ వాటర్ ఎక్కువ తాగు, ఆరో వాటర్ తాగుతాం. అయితే ఇంట్లో కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా ఆరో వాటర్ కాకుండా ఆల్కలైన్ వాటర్. నెక్స్ట్ మేము కూడా మాకు అక్కడ నిజాంగా రూరల్ ఏరియా మాకు మంచి బిజినెస్ ఏరియా కాబట్టి మేము చెప్తే వినేవాళ్ళు. అందులో మాకు సోషల్ మీడియా కూడా సపోర్ట్ చేస్తాను. వేరే వాటర్ డిస్ట్రిబ్యూట్ తీసుకున్నా సోషల్ మీడియా సపోర్ట్ చేయట్లేదు. మనం అనుకోవాల్సింది వాళ్ళకి స్టాక్ తీసుకోండి. సార్ ఏం చేశారంటే మనం స్టాక్ ఇచ్చిన సార్తో పాటు మనల్ని కూడా ముందుకు తీసుకుపోతా అన్న కాన్సెప్ట్ బాగుంది. వాస్తవం ఏంటంటే ఇప్పుడు సార్ ద్వారా మనం ఒక డీలర్షిప్ తీసుకొని వాటర్ తీసుకోవడం కానీ ఆ యాత్ర మనమే బాగుంది. కానీ సార్ ఏమంటున్నారంటే మీరు ఎదగడం కోసం మేము శ్రమ చేస్తాం, మీరు ఎదగడం కోసం మేము శ్రమ చేస్తాం అంటే మనం ప్రయత్నం చేస్తే మార్కెట్ లో దగ్గరేం. సోషల్ మీడియా ద్వారా సార్ మనల్ని మొబైలైజ్ చేసి మనతో పాటు పక్కన కూడా అవేర్నెస్ చేసి ముందుకు తీసుకుపోతా అంటున్నారు. దానివల్ల మనకు కూడా బెనిఫిట్. ఫస్ట్ ఏంటంటే మనం ఏదో ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని ఎదగాలన్న ఉద్దేశంతో ముందుకు వస్తుంది. మనకు కూడా కావాల్సింది అదే. ఎందుకంటే ప్రోత్సహించే వాళ్ళు ఉంటేనే మార్కెట్ లో సాధించిన ఫార్ములా కానీ అన్ని నచ్చాయి కాబట్టి ఇక్కడికి వచ్చాం. అందులో లింగం గౌడ్ సపోర్ట్ ద్వారా నీకు ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లో నేను ఉన్నా, సార్ మనకు అప్సీ కూడా ఉంటాడు, మేము కలిసి మూవ్ చేస్తాం. అవసరమైతే డిస్ట్రిబ్యూటర్ లో ప్లాన్ చేద్దాం కానీ ఇప్పుడు వరకు అయితే డీలర్షిప్ మూవ్ అవుతున్నాం. దాని ఆలోచన బట్టి కూడా డిస్ట్రిబ్యూటర్ తీసుకునే ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. నేను ఒక మంచి వీడియోతో వస్తాను. బై బై.